అధికారంలోకి రాగానే అమ్మఒడిని ఆపేశారు మీరు. ఈ రోజున పిల్లలకి సమాధానం దొరకట్లేదు, తల్లులు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నారు మీ వైపున. కానీ మీ వైపు నుంచి ఎటువంటి సమాధానం దొరకట్లేదు. ఇంకా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రోజున మీరు తేల్చి చెప్పేశారు క్యాబినెట్లో, ఈ ఏడాది ఇవ్వబోము అని చెప్పి. అరే మీరు ఇలా హామీలు చెప్పేటప్పుడు మాత్రం ప్రజల మధ్యలోకి వచ్చి ఇంటి ముందరకు వచ్చి చెప్తారు మేము ఇస్తామని, మేము ఇవ్వమని మాత్రం 4 గోళ్ల మధ్య చెప్పేస్తారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీకు నిజంగా మహిళల్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఉంటే, ఆ ఏ మహిళల ముందుకొచ్చి మీరైతే ప్రమాణాలు చేశారు అదే మహిళల ముందుకొచ్చి ఈ రోజున చెప్పండి మేము ఇవ్వలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించండి అని ఒప్పుకోండి. పోని నిజంగా ఈ రోజున కూటమి నాయకులు మా మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే చిన్న విషయం కాదండి ఇది. ప్రజల్ని నమ్మించి, మాటిచ్చి, మోసం చేసి, అధికారంలోకి వచ్చేసి ఏరు దాటాక తెప్ప తెగలేసినటువంటి చందాను ఉంది ఇది.